అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 30వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. దూరదర్శిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనమందు, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. నేడు దూరదర్శిని పెట్టే లేని గృహములే లేవని చెప్పవచ్చును. దూరదర్శిని ద్వారా ఆశీర్వాదములు కలవు, శాపములు కలవు. కావున తమ యొక్క బిడ్డలు ఎటువంటి కార్యక్రమములను చూచుచున్నారు అనుటను గూర్చి తల్లిదండ్రులు అక్కరగలవారై ఉండవలెను. ఇట్టి దూరదర్శిని పెట్టెలు ఈ లోకముతోనూ, లోకం యొక్క ఆశా పాశములతోనూ, లోకపు పాపేచ్ఛలతోనూ దగ్గరి సంబంధమును కలిగి ఉండుటను చూచున్నాం. ఒకసారి ఒక సహోదరి తన యొక్క భర్త మిగుల వ్యాధి బారిన పడి అవస్థ పడుతున్నట్టు చెప్పి ప్రార్థించమని నన్ను బలవంతముగా ఆహ్వానించిరి. వారికి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు గదిలో ఉన్న దూరదర్శిని పెట్టెలో ఒక మోసకరమైన కార్యక్రమం వచ్చుచుండేది. ఆ సహోదరి యొక్క చిన్న బిడ్డలు ఇద్దరును ఆ దూరదర్శన్లో వచ్చుచున్న మోసకరమైన కార్యక్రమం చూచుచూనే నిద్రపోయి ఉన్నారు. ఆ ఘోరమైన దృశ్యము బయలునకు ముందుగా సాష్టాంగముగా పడి నమస్కరించుచున్నట్లు ఉండేను. దానిని దాటుకొని ప్రార్థించుట కొరకు ఆమె యొక్క భర్త పండుకొని ఉన్న గదిలోనికి వెళ్ళాను. అక్కడ మరొక దూరదర్శిని పెట్టె ఉన్నది. అందులో అసభ్యకరమైన చలనచిత్రము వచ్చుచుండేను. ఆ సహోదరి యొక్క భర్త భయంకరమైన వ్యాధితో మనపుసయం మీద ఉన్నప్పుడు కూడాను అట్టి చలనచిత్రమును ఆసక్తితో వీక్షిస్తూ ఉండేను. మమ్మను ఒక కంట చూస్తూ దూరదర్శిని కార్యక్రమమును ఒక కంట చూస్తూ మార్చి మార్చి చూస్తూనే ఉండేను. మునుపైతే కుటుంబంలో బైబిల్ చదువుటయు, కుటుంబ ప్రార్థనయు, ప్రభువును స్తుతించే స్తుతియు ఉండేను. అయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా అది మరోబడి దూరదర్శిని ద్వారా అసభ్యకరమైన నాటకములను, నృత్యములను, ఘోరమైన సాతాను యొక్క ఇచ్చలను, సమయమును ఆక్రమించుకునేను. దూరదర్శన్లో వార్తలేయగా వినుచున్నాను, అందులో తప్పేమిటి అని చెప్పుచున్నవారు ఆపై వార్తలకు మించిన తమ యొక్క కన్నులను పరుగులెత్తిస్తారు. ప్రభు భూమి మీద మీకు ఇచ్చిన బంగారపు సమయమును వ్యర్థము చేయకున్నట్లు జాగ్రత్తగా ఉండుడి. దూరదర్శిని కార్యక్రమాల ద్వారా అనేక బిడ్డలు తమ యొక్క చదువులలో వెనకబడిపోయి ఓటమి పాలవుచున్నారు. హత్యలను, దొంగతనము చేయుటకు అడ్డదారులను నేర్చుకొనుచున్నారు. భయంకరమైన పాపపు అలవాట్లకును, మత్తు పానీయములకును, మత్తు పదార్థములకును బానిసలైపోవచ్చున్నారు. దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న దూరదర్శిని కార్యక్రమం గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అసభ్యకరమైన కార్యక్రమాలను, చలన చిత్రములు, దూరదర్శిని ధారావాహికలను మొదలగు వాటిని మీరు చూచుచున్నప్పుడు ప్రభు దుఃఖముతో ఇంటి బయట నిలబడి యుండుటను అను సంగతిని మర్చిపోకుడి. సరిచేయవలసిన వాటిని సరిచేసి నేడే ప్రభు వద్దకు తిరుగుడి. నేటి ధ్యానమునకై ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 37, 38 మరియు 39 అధ్యాయం. సాయంత్రము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.